మనిషిగా పుట్టాక కొంత సంస్కారం, కొంత బాధ్యత అయినా ఉండాలి. రాక్షసులకి మనుషులకి ఉన్నటువంటి తేడా, జంతువులకి మనుషులకి ఉన్న తేడా ఒక వివేచన. నీకు ఒక బాధ్యత ప్రజలు అప్పచెప్పినప్పుడు ఆ ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఆ ప్రజల్ని విభజించి పాలించే దౌర్భాగ్యం ఒక ఎత్తు, ఆ ప్రజలనే మోసం చేస్తూ ఆ దేశాన్ని నీకు ప్రాణభిక్ష పెట్టినా, లేకపోతే నీకు జీవితాన్ని ఇచ్చినా, లేకపోతే నీకు ఒక అధికారాన్ని ఇచ్చినటువంటి దేశాన్నే నాశనం చెయ్యాలనేటటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో, మమతా బెనర్జీ మీద ఇప్పటిదాకా నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఒక మహిళ కమ్యూనిస్టుల మీద సుదీర్ఘ పోరాటం సాధించి అధికారంలోకి వచ్చింది, ఆ కమ్యూనిస్టులు ఎదుర్కొని నిలబడింది అన్నటువంటిది. కానీ అరాచకవాదిగా తయారవుతున్నా కూడా సంథింగ్ మనకి తెలియంది, ఏదో మిస్సింగ్ లింక్ ఏదో ఉండుంటుందిలే అనుకునేవాడిని. కానీ తాజాగా 2 దేశాలకు విదేశీ పర్యటనకు వెళ్ళి అక్కడ భారతదేశం గురించి ఆవిడ కూసే కోతలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది, చీదరేస్తుంది. ఇంత చండాలపుదా మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నటువంటిది. తాజాగా ఏది భారతదేశం ఎదుగుతోంది, ఇవాళ టాప్ 5లో ఉన్నాం ఫైనాన్షియల్గా, నెక్స్ట్ 3లోకి రాబోతున్నాం. నెంబర్ 1 వస్తామా రాదా అన్నది పక్కన పెడదాం, రావాలని కోరుకుందాం. ఇండియన్గా ఆర్థికంగా ఎదుగుతుందంటే నేను నమ్మను, నేను ఒప్పుకోను అని చెప్పి ఆవిడ మాట్లాడిన మాట. అదే సందర్భంలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులేమో సోదరీమణులట. మళ్ళీ ఈవిడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని మాత్రం అంగీకరించదు, విదేశాల్లో ఉన్న హిందువులు, బౌద్ధులు, జైనుల్ని అంగీకరించదు. మరి ఇంత నీచురాల మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది. సరే, ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలని, ఇతర దేశాల నుండి చొరబడ్డ వాళ్ళు ఉండటం, వాళ్ళకి ఓటు హక్కు కల్పించుకోవడం, వాళ్ళు భారతీయుల్ని దెబ్బతీస్తున్న వాళ్ళు ఈ మిగతా సమాజాన్ని దెబ్బతీస్తున్నా సరే అక్కడ వాళ్ళతోనే కథ నడుపుతోంది. కాబట్టి ఆవిడ బుద్ధి క్రమంగా భారతదేశంలోని దేశద్రోహిగా మారుతోందన్నటువంటి విషయం స్పష్టమవుతోంది.